హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సృజన. ఈరోజు వ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూసి ఒక లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ఏంటంటే మార్నింగ్ లేవగానే పరగడుపున సోంపు వాటర్ తాగుతాను నేను. ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. రాత్రి అంతా సోంపుని పటిక బెల్లాన్ని నానబెట్టి పరగడుపున బ్రష్ చేసిన తర్వాత తాగితే మంచి బెనిఫిట్స్ ఉంటాయని. కానీ ఈరోజు నేను ఈ విధంగా ట్రై చేస్తున్నాను. రాత్రి నేను నానపెట్టలేదు. అందుకని కొంచెం సోంపుని తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మరిగించి అలాగే పటికని కూడా వేసి ఒక 8 to 10 మినిట్స్ అయితే మరిగించాలి మీడియం ఫ్లేమ్లో. అయితే మనం తీసుకున్న ఒక గ్లాస్ వాటర్ కాస్త మరిగి కొంచెం హాఫ్ గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి. అలా మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5-10 మినిట్స్ కొంచెం అలాగే వదిలేయాలి. కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఆ వాటర్ని కనుక తాగినట్లయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే బాగా ఉంటాయి. నేనైతే ఇది ఎందుకు తాగుతున్నానంటే ముందు వీడియోలో కూడా నేను చెప్పాను. నాకు బాగా మౌత్ అల్సర్స్ అలా వస్తున్నాయి, వేడి చేస్తుంది అని చెప్పి నేనైతే ఇది తాగుతున్నాను. కానీ ఇలా మరిగించి తాగడం దానికంటే ఇలా రాత్రి నానబెట్టి పటికను వేసి తాగడమే చాలా మంచిది. బాడీకి కూడా కూల్ కండిషన్ని ఇస్తుంది. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా ఫ్యాట్ ఏదైనా ఉంటే కూడా పోతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. అందుకని ఇది మీకు షేర్ చేస్తున్నాను. ఇంకా నేను పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి నేను వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నాను. రైస్ పెట్టేశాను. అలాగే ఈరోజు వాళ్ళకి సింపుల్గా పప్పు అయితే చేయమని చెప్పారు. వాళ్ళు ఏది చేయమనంటే నేను అదే చేస్తాను. ఇక అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఇంతకుముందు మరిగించాను కదా, అలా 5-10 మినిట్స్ నేను వదిలేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఫిల్టర్ చేసుకొని తాగాలి. చూడండి, నేను ఒక గ్లాస్ తీసుకుంటే అది కాస్త హాఫ్ గ్లాస్ అయిపోయింది. అది చల్లారి అంతవరకు నేను ఇటువైపు అయితే పప్పు కర్రీ చేయడానికి అయితే పెట్టాను. ఇక అటువైపు రైస్ అయితే పెట్టాను. ఈలోపు నేను ఆ వాటర్ అయితే తాగుదామని ఇక నేనైతే ఫిల్టర్ చేసుకున్నాను. మీరు కూడా ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఇలా ట్రై చేయవచ్చు. ఇలా మరిగించి తాగడం కంటే రాత్రి నానబెట్టి తాగితే ఇంకా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అలాగే కొంతమందికి తిన్న వెంటనే వేడి చేయడం అలాంటిదైతే జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇది కనుక తాగితే బాడీ కూల్గా ఉంటుంది. షుగర్ లెవెల్స్ని కూడా మన రక్తంలో కంట్రోల్లో ఉండడానికి కూడా ఇది బాగా అయితే యూజ్ అవుతుంది. ఒకవేళ మీరు ట్రై చేయాలని అనుకుంటే కనుక ట్రై చేయవచ్చు. ఇక్కడ ఏంటంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చిన తర్వాత వాళ్ళ కోసం నేను సర్వపిండి చేయాలనుకున్నాను. అందుకే ఇక్కడ బియ్య పిండి అయితే తీసుకొని కొంచెం జీలకర్ర, కారం, ఉప్పు వేశాను. తర్వాత మన దగ్గర పల్లీలు ఉంటే పల్లీలైనా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మాత్రం నేనైతే శనగపప్పు ఉంటుంది కదా, అదైతే యాడ్ చేశాను. ఇంకా కాస్త ఆనియన్స్, కరివేపాకు, ఇక కొంచెం పాలకూర అలాంటి ఏదైనా ఆకుకూరలు ఉంటే కూడా వేసుకోవచ్చు. సర్వపిండి అయితే తెలంగాణ ఫేమస్ కదండి. ఇదైతే బాగుంటుంది పిల్లలకి స్నాక్స్గా ఈవినింగ్ వచ్చిన తర్వాత చేసి పెట్టడానికి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళు బాగా తింటారు. ఇంకా మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం. ఇలా మంచిగా అన్నీ వేసుకున్న తర్వాత అయితే పిండి అయితే కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకొని అయితే పిండిని మంచిగా ముద్దగా అయితే కలుపుకోవాలి. ఇక్కడ కొంచెం నాకు కారం తక్కువగా అనిపించింది. కొంత అయితే కారాన్ని యాడ్ చేశాను. తర్వాత వాటర్ పోసి అయితే పిండిని అయితే ఇలా ముద్దగా అయితే కలుపుకుంటున్నాను. చూసారు కదా, పిండిని అయితే ఈ విధంగా అయితే మంచిగా కలిపేసుకున్నాను. తర్వాత ఈ పిండిని సర్వపిండిని ఎలా పెట్టుకోవాలి అని అంటే అల్యూమినియం పాత్రల్లో పెట్టుకుంటే అయితే చాలా మంచిగా ఉంటుంది. నాన్ స్టిక్లోనైనా పెట్టుకోవచ్చు.
ఇలా అల్యూమినియం కడాయి ఉంటుంది కదా, ఇలాంటి దాంట్లో అయితే బాగా వస్తుంది. ఇందులో ముందుగా అయితే కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగానే వేసుకొని చేసుకున్నట్లయితే బాగా ఉంటుంది టేస్ట్ కూడా. అదంతా ఆయిల్ వేసిన తర్వాత స్ప్రెడ్ చేయాలి చుట్టూ. అప్పుడైతే అంటుకోకుండా అయితే మనకి వస్తుంది. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా కలుపు పెట్టుకున్న పిండిని అయితే కొంచెం తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. మందంగా లేకుండా పల్చగా అయితే చేసుకున్నట్లయితే మంచిగా కరకరలాడుతూ వస్తుంది. అలాగే ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే సర్వపిండి అనేది మంచిగా కాలుతుంది. మీడియం ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి. ఇలా చూసారా, ఇలా పల్చగా పెట్టేసి అలా హోల్స్ పెట్టేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇక మనం కాల్చుకోవాలి. పైన మూతని పెట్టేసి మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేశారా? ఒకవేళ మీరు ఇంట్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు సొరపిండి ఇష్టమైనట్లయితే కూడా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూడండి ఇలా అయితే కాలుతుంది. ఇలా మనం అయితే తీసి చూపించాను, మంచిగా కాలుతుంది. అలాగే సైడ్స్ తిప్పుతూ కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఇలా కాల్చుకున్నట్లయితే బాగా వస్తుంది. చూడండి ఇలా సైడ్స్ తిప్పుతూ కూడా మనం కాల్చుకుంటే సైడ్స్ కూడా మంచిగా రెడ్గా అయితే కాలుతుంది. చూసారా, ఆల్మోస్ట్ ఇక అంతే. ఒక స్టవ్ ఆపేసిన తర్వాత ఒక 5-10 మినిట్స్ అలాగే మూతను పెట్టేసి పక్కన పెట్టేయండి. తర్వాత మూత తీసి మనం దాన్ని తీసినట్లయితే గిన్నెకి ఏమాత్రం అంటుకోకుండా అయితే మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి, నేను తీస్తుంటే మా అమ్మాయి వచ్చి తీస్తానని అయితే అంటుంది. అందుకని తనకైతే ఇచ్చాను. తీస్తూ ఉంది, కాలుతుందో అని చెప్తుంది. ఇక అందుకే మళ్ళీ నేనే తీసి ఇచ్చాను. చూడండి పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది. చాలా బాగా ఉంటుంది. టేస్ట్ కూడా సరిపోయింది. ఉప్పు, కారం అదంతా. ఒకవేళ మీరు ఇదివరకు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకున్నట్లయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చేసిన వాళ్ళైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంతటితో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.